గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్లో మే 13 జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధిస్తామని అంటుంటే, మరోపక్క వైసీపీ పార్టీ సింగిల్గా ఎన్నికల బరిలోకి వెళ్ళి ఈసారి గెలిచి మళ్ళీ విజయం చూపిస్తామని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. సో ఇంత హాట్ టాపిక్గా నడుస్తున్న ఈ ఎలక్షన్స్కి అయితే మాత్రం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీద పడింది. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందో వైజాగ్లో ఉన్న పబ్లిక్ నడుద్దాం పదండి. ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు తుంపాల పంచాయతీ, అనకాపల్లి తుంపాల పంచాయతీలోనే మాకు ల్యాండ్ ఉందండి. 13 కోట్ల రూపాయల ల్యాండ్ని పోలవరం కాలువ, సుజని సెవంతి కాలువ అని మా ల్యాండ్ కాజేయనని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్ మార్క్ పెట్టి రెడ్ మార్క్ తొలగించుకుంటా మా అమ్మకానికి ఇబ్బంది పెడుతున్నాడండి ల్యాండ్ని. అది మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఆ ల్యాండ్ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆయన ప్రభుత్వానికి ఆయనకి కోటి దండాలండి. ఆయన దిగిపోవాలండి. ఇంకా మన రైతులందరికీ కూడా రైతు భరోసా లాంటివి ఇస్తున్నామని చెప్పి ఆదుకుంటున్నాను. వేస్ట్ అండి. ఆయన ప్రభుత్వం నచ్చలేదు. ఒక మాట చెప్పమంటారా, 60 రూపాయలు క్వార్టర్ బ్యాందీ ఉండేది, ఇప్పుడు ఎంత అండి బోల్డ్ రేట్ డబుల్ అమౌంట్లు వేస్తాడు. బీర్ బాటిల్ ఎంత ఉండేది, 80 రూపాయలు ఉండేది, 250 రూపాయలు చేస్తాడు. దానివల్ల ఏటవుతుందో సఫర్ అయిపోతుంది. లేబర్ ఛార్జీలు పెరిగిపోయాయి. కార్పెంటర్ లేబర్ ఛార్జీలు, తాపీ మేస్త్రి లేబర్ ఛార్జీలు పెరిగిపోయి నాన్న ఇబ్బంది పడిపోతున్నాం. మొత్తం ప్రజలందరికీ ఈయన వల్ల ఇబ్బంది కలుగుతుంది. అది అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వం వస్తేనే మంచిదే. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే మంచిదండి. అంటే ఇప్పుడు పొత్తులతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నారు కదా, జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం ముగ్గురు వెళ్తున్నాయి కదా. సీఎం క్యాండిడేట్లు కూడా ఇద్దరు పంచుకుంటే బాగుంటుంది అంటారా? అంటే జనసేన కొన్ని నెలలు పర్వాలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆస్తులు అయి కోల్పోయి అందరికీ జనాలకి వాటికి డబ్బులు అయి పంపిణీ చేశారండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిపాలిస్తే మంచిదండి. మాకు సమ్మతమే, మాకేం ఇబ్బంది లేదండి సార్. అది అంటే అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందిస్తున్నామని చెప్పేసి అన్నారు కదా మరి వైసీపీ ప్రభుత్వం. ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పథకాలు అందిస్తామంటుంది కదా. వేస్ట్ అండి. ఆయన ప్రభుత్వం చాలా వేస్ట్. డబ్బులన్నీ మన ల్యాండ్లు లాక్కోవడం, చాలా పెద్దలకి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం చాలా దౌర్జన్యంగా ఉందండి ప్రభుత్వం. అనకాపల్లి మా కొంతాల రామకృష్ణ గారికి వెళ్ళాలండి, జనసేన. అదే మా రామకృష్ణ గారు గెలిస్తే మాకు చాలా న్యాయం జరుగుతుందండి. అదే బాబా, ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. మాకు జనసేన అంటే కొంతల రామకృష్ణ గారు నిలబడుతున్నారు. ఆయన ప్రజలకు హెల్ప్ చేసే మనిషే కానీ ఇంకొక విధమైన మనిషి కాదు. మాకు వాళ్ళ బ్రదర్ పెద్దబాబు గారు, రఘుబాబు గారు, రామకృష్ణ గారు మాకు రైతులకు కానీ మాకు కానీ హెల్ప్ చేశారు. కానీ ఇంకొక అన్యాయం అన్నది జరగలేదు రామకృష్ణ గారి వల్ల. మాకు అందుకే అనకాపల్లిలో మాత్రం కంపల్సరీగా జనసేన గెలాలి. జనసేనతో పాటు రామకృష్ణ గారిని గెలిపించుకునే బాధ్యత మాకు ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అంటుంది, మేము 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటినీ కూడా మేము ప్రజలకు అందించాము. ప్రజలకి రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలా అన్ని రకాల పథకాలు కూడా ప్రజలకు ప్రవేశపెట్టి అమౌంట్లు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. అంటే ఈ రకంగా చూసుకున్న ఈ సంక్షేమ పథకాల వల్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాక్లెట్లు ఇస్తున్నాడండి. మాకు కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు భూమి కాజేయడానికి చూస్తున్నాడు వైసీపీ ప్రభుత్వంలోనే. 15 అడుగుల కాలువకి 360 అడుగులు తీసేసుకుంటే మాకు భూమి ఉండటం లేదు. ఇంకా వాటరు దీనికి కరెంటు ప్రాజెక్టులకి వాటికి వినియోగించుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది తప్పించి ప్రజలకు ఏం న్యాయం చేయలేదు. ఈ రోజుకి కూడా మాకు 35 లక్షల వెల్లులు మోడీ గారు ప్రకటించినా సరే ఈ రోజుకి కూడా మా తమ్ముడికి కానీ మాకు కానీ ఒక సొంత ఇల్లు లేదు, అద్దుకుంటున్నాం. మాకు పిల్లలకి కూడా ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల. కొత్త ప్రభుత్వం రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ఇంక నెక్స్ట్ ప్రజలు తిండికి కూడా అలమటించిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కొత్త ప్రభుత్వం రావాలంటున్నారు. అంటే టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా పొత్తులు చేస్తున్నాయి. సీఎం అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం మన ఈయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి కంపల్సరీగాను. ఎందుకంటే చాలా కృషి చేస్తున్నాడు. ప్రజలంటే అభిమానంగా ఇంటింటికి తిరిగి ఎవరికి ఏమైనా సరే వెళ్ళి వాళ్ళు ఓదార్పు చేయడం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ మా బంధువు కాదు, చంద్రబాబు మా బంధువు కాదు, కానీ ఈయన ఇంటింటికి వెళ్ళి చాలా విషయాలు సేకరించే వాళ్ళు మంచి చెట్లు అడుగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇంటింటికి వెళ్ళి పలకరించి మీ పరిస్థితి ఎలా ఉంది, మీ సొంత ఇల్లు ఉన్నదా లేదా అన్నది ఆలోచించలేదు. ఇప్పుడు కొంచెం చంద్రబాబు నాయుడు కూడా ఒక జనసేన పవన్ కళ్యాణ్ సీఎంగా కూర్చుంటే న్యాయం చేయగలడని మా భావం,
మేము అంగీకరిస్తున్నాం. ఆయన నిలబడాలి సీఎంగానే. బాబాయ్, ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఇప్పుడు దాకా మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు, గతంలో టీడీపీ చూశారు. సో ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మీరు చూశారు, మీకు అనుభవం ఉంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారంటే కర్షకులు కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, మధ్యతరగతులు కూడా అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వలన లబ్ధి పొందారు. అంతకుముందు ఉన్న చంద్రబాబు బడ్జెట్ అదే, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ అదే. ఈ బడ్జెట్ ప్రకారంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు చేయలేదు. రోజుకొక పొత్తులు పెట్టుకొని, రోజుకొక ఎత్తులు వేసుకొని ఈ విధమైన వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఓట్లు వేసి ఏర్పాట్లు చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే 2020-21లో భారీ ఎత్తున కోవిడ్ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గర ఉండి ముందుకు తీసుకెళ్ళి ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒరే కోవిడ్ వచ్చింది ఎవరికైనా సహకారం చేశారా? జనసేన కానీ తెలుగుదేశం కానీ చేయలేదు. అందువల్ల ప్రజలందరూ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే మేము పొత్తులతో వస్తాము, ఈసారి విజయం మాదే, మేమే విజయం సాధిస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ, మన జనసేన, టీడీపీ పార్టీలు అంటున్నాయి కదా. మరి ఏ రకంగా చూసుకున్నా మరి పొత్తులతో వస్తాము, మాకు ఎక్కువ బలం ఉందని చెప్పేసి అంటున్నాయి. మరి ఆ రకంగా చూసుకున్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా? లేదు సార్. ఎందుకనంటే పొత్తులో ఈరోజు పెట్టుకుంటే ఈరోజు అవదండి. కనీసం ఆ పొత్తులతో 10 సంవత్సరాలు కాపురం చేస్తేనే అది నిలబడుతుంది. ఇదేంటంటే వేడి పకోడీ లాంటిది, ఆ టైంకి వచ్చి తినడం కాదు. కాబట్టి ఇక్కడ పొత్తులో చిత్తులు అన్నీ కూడా ఓడిపోతాయి సార్. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లోనే 4 వేసి 3 వేసి పథకాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్ళే ఏర్పాట్లు అవుతుంది సార్. బాబా మీరు చెప్పండి, ఏపీలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మేము సంక్షేమ పథకాలు అందించామని చెప్పి వైసీపీ అంటుంటే, ఇప్పుడు ఉన్న పథకాల కన్నా మంచి పథకాలు మేము తెస్తామని చెప్పేసి టీడీపీ, జనసేన, పొత్తుల పార్టీలు అంటున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అధికారంలోకి వస్తుందంటే ప్రజలకు చేరువలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఆయన కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, ఒక పార్టీ చూడటం లేదు. ఆయన చూడకుండా అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకి డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా పథకాలు అందజేసే ఒక్క ఏకైక నాయకుడు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన పథకాలే ఆయన్ని గెలిపిస్తాయని ఆయన పార్టీ ఆశిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఒక్కరూ ఒకవైపు ఉండి మిగతా ప్రతిపక్షాలు ఈ అందరూ పొత్తులతో ఉన్న ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. ఒక పక్కేమో సంక్షేమ పథకాల పేర్లతో అవినీతి చేస్తున్నారని చెప్పేసి మిలియన్ పార్టీలు కూడా ఆరోపిస్తుంది. అంటే ఒక చేతితో సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పేర్లేమో నిత్యావసర సరుకుల మీద వాటి మీద ధరలు పెంచేశారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది కదా. దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి నిత్యావసర వస్తువుల మీద పెరుగుతున్నాయంటే ఆయన చేసిన ఈ 5 ఏళ్ళు పరిపాలనలోని 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో ఎంతో సంక్షోభం జరిగింది, డబ్బులకి ఇబ్బంది పడ్డారు. అలా ఆ టైంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని వదలకుండా అతను చేస్తూ ధరలు కూడా నియంత్రణలో ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ పెరిగిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. అలాగే పెట్రోల్ కానీ ఇది కానీ పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్కి వాటికి సంబంధమే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎక్కువ సంబంధం లేదని కొంత ఏదో ఉంటుంది తప్పించి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. ఈ గ్యాసు ఇవి దానివల్ల రేట్లు పెరిగాయి తప్పించి ఈ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ఇవి పెరగలేదు. నెక్స్ట్ ఏమంటే ఎన్ని పార్టీలు కలుస్తున్న కొలది ఇతనికి జనాల్లో నమ్మకం ఎక్కువైపోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వీళ్ళందరూ సంక్షేమ పథకాలు చేసాడు వస్తానని ఇతను అడుగుతున్నాడు ఓటు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేమందరం ఒకటవుతున్నాం అంటున్నారు. మీరందరూ ఒకటైనా ఏదైనా అతను చేసిన సంక్షేమాలే అతను గెలిపిస్తాయని, అతను సంక్షేమం మంచి చేస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కలే. అంకుల్ చెప్పండి, ఏపీలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఎక్కడ చూసినప్పుడు అందరూ ఆసక్తి కూడా ఏపీ ఎన్నికల మీద కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రత్యేకించి మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. ప్రత్యేకించి కొత్తగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే ప్రతి ఒక్కరు కన్ను ఉంటుంది. ఎందుకంటే
ఏ ఒక్క రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు అనేటువంటివి తాత ముత్తాతల నుంచి ఏ రోజు మనం చూడలే. మేము కానీ బహుశా మీరు అడుగుతున్న మీ తండ్రులు కానీ ఏ ఒక్కరు కూడా ఏసీఎం వస్తే ఏం చేశాడులే, ఏసీఎం వస్తే ఏం చేశాడులే అనేటోలే కానీ ఏమీ జరిగిందని ఎప్పుడు అనుకోలే. ఈ ఒక సీఎం మేనిఫెస్టోని మించిన పథకాలని రిలీజ్ చేశారు. అంటే ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మరో పక్క అవినీతి జరుగుతుంది, సంక్షేమ పేరుతో అవినీతి చేస్తారని చెప్పేసి ప్రతిపక్షం నుంచి ఒక ఆరోపణ వినబడుతుంది. దాన్ని మీరు ఏమంటారు? ప్రతిపక్షాలు అవినీతి జరుగుతుందని అనడం ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇది ఒక కామన్ వర్డ్ అనమాట. ఇది జరగకుండా ఉండాలనే ఒక కార్యకర్తలకు కూడా విలువ తగ్గించి వాలంటీర్ని పెట్టించి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాలంటరీ వ్యవస్థను పెట్టిందే అవినీతి జరగకూడదని, దాన్ని మళ్ళీ అవినీతి జరుగుతుంది అనడం అది ఒక కామెడీగా ఉండదు, నవ్వు అనమాట. అవినీతి జరగకూడదని డైరెక్ట్గా పెన్షన్ అవనివ్వండి, వేరే వేరే సంక్షేమ పథకాలు మీరే అడిగారు, సంక్షేమ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. అవినీతి ఇంకెక్కడ జరుగుతుంది? అంటే ప్రజలకు అంటే సామాన్యుడికి నిత్యావసరకులు భారంగా మోపేసి ఇలా చేయడం జరిగింది. నిత్యావసరాలు అది దానికి కూడా సమాధానం ఉంది. ఏ ప్రభుత్వంలోనే ద్రవ్యోల్బణం బట్టి రేట్లు పెరగడం కామను, అంతేగాని ఈయన ఒక్కడే పెంచేసి ఏమి చేయలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పెరిగిందని దానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదాని పెట్రోల్ పెరిగిందా లేకపోతే కొన్ని గ్యాస్ ధరలు పెరిగింది, ప్రతి ప్రభుత్వంలోని కొంచెం కొంచెం పెంచడం అనేది కామన్ అది. అంతేగాని ఈయన ఒక్కడే తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు, ఆ రోజు ఎంతైతే ఉందో ఈ రోజే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ప్రజలకు సంక్షేమాన్ని అందించినా అదే ఉంది. అట్టంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది, రేట్లు ఎక్కడ పెరిగాయి? అంటే పొత్తులతో మేము ఎన్నికల బరిలోకి దిగుతున్నాం, ఈసారి ఖచ్చితంగా విజయం మాదే, ఈసారి ఎలాగ వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడమే మా పని అంటారు. అలాగే నేను మాట్లాడలేను కానండి, అడవిలోని గుంట నక్కలు మందలాగా వస్తాయి, వాటిని నక్కలు అంటారు. సింహం దాని వేటకి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళిపోతుంటుంది, అది దానికి ధైర్యం ఎక్కువ, అంటే నేను పోరాడగలని శక్తి ఉంది దానికి. ఈ గుంట నక్కలు ఏంటంటే ఒకటి వెళ్ళలేవు, అందరూ కలిపి వెళ్ళాలి, వెళ్ళినా లాస్ట్కి తీరేది ఉపయోగం లేదు అక్కడ. కానీ ఈయన సంక్షేమాలే ఈయన విజయానికి బాట. ఇంకొకటి చెప్తాను, మళ్ళీ ఈరోజు ఈయన మేనిఫెస్టో కొత్తగా పెట్టవసరం లేదు నాకు తెలిసి, అయితే పెట్టడానికి ఏమీ లేదు కూడా. నేనైతే మేనిఫెస్టో పెట్టడానికి ఏమీ లేదు. దేశ చరిత్రలోనే మేనిఫెస్టోని మించి ఇట్లాంటి రిలీజ్ చేస్తాడండి. ఇంకేం మేనిఫెస్టో పెడతారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను నేనైతే. ఇంకేమున్నాయండి మీరు ఇవ్వాల్సింది ప్రజలకి? మీరు ఇంకేమున్నాయండి ప్రజలకు ఇవ్వాల్సింది? మీరు ఏమున్నాయి అన్నీ ఇచ్చేసారు మీరు. అవి ఒకటి మీరు కంటిన్యూ చేస్తే చాలు. మీరు ఇంకా మేనిఫెస్టో పెట్టడానికి ఏమీ లేదని అంటాను ఆయనైతే నేను స్వయంగా అడిగితే. మీరు ఏమన్నా ఎప్పుడో ఒక 20-30 ఏదో పార్టీ 20-30 సంక్షేమాలు పెట్టి మేము ఇస్తామని మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే ఒకటి ఎవరు, ఈయన 100 పెడితే 200 ఇచ్చాడు ఈయన. ఇంకా మళ్ళీ కొత్తగా ఆయన మేనిఫెస్టో పెట్టడానికి ఏమున్నదని అంటాను నేనైతే. బాబాయ్, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి, అందరి చూపు కూడా ఏపీ ఎన్నికల మీద పడింది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ అయితే ఇంకేముంది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది చేస్తాం అన్నారో అది పక్కాగా అయితే చేశారు. ఇప్పుడు కొత్తది మేనిఫెస్టోలు ఇప్పుడు 20వ తారీఖున ఏదో కొత్తది మళ్ళీ రిలీజ్ చేస్తారు, అది కూడా పక్కాగానే నెరవేరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా చెప్పింది అయితే చేయలేదు. చంద్రబాబు గారు చాలాసార్లు పరిపాలించారు, కానీ ఏది కూడా చెప్పినది ఏది కూడా కరెక్ట్గా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారంగా అన్నీ కూడా నెరవేర్చారు. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన ఇచ్చేసాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచినా సరే వాళ్ళ చేతికి పాలన ఇవ్వలే, ఎందుకంటే సచివాలయాలు పెట్టి సచివాలయాలకే ఇచ్చేసారు పాలన. ప్రజలు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చేసుకుంటుండ్రు. ఒకనొకప్పుడు ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ చేసుకోవాలన్నా మున్సిపాలిటీ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి రికమెండేషన్ చేసుకోవడానికి వాళ్ళకి నరకం అయిపోయేది. ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం, డైరెక్ట్గా వాళ్ళే తెచ్చి వాళ్ళే ఇంటికి ఇచ్చేస్తుండ్రు. ఇంకా అంతకన్నా పరిపాలన ఏముంది, ప్రజల వద్దకే పరిపాలన ఇచ్చేసాడు, ఇంకా పక్కా అయిపోయింది కదా అది. అంటే ఇప్పుడు మేము పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నాం, అంటే జనసేన టీడీపీ పార్టీలు అంటున్నాయి, మేము పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నాం, ఈసారి ఎలాగైనా సరే విజయం సాధిస్తాం, ఇప్పుడు ఇస్తున్న పథకాల కంటే మంచి పథకాలు మేము ఇస్తాం, ప్రజలను ఆదుకుంటాం అంటున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు మరి? ఇప్పుడు పొత్తులతో రావడానికి పోయినసారి 2014లోని పొత్తులతో వచ్చాను అంటుండ్రు. వాళ్ళు పొత్తులతో వచ్చారు కరెక్టే, కానీ అక్కడ ఏంటంటే జనసేన
టీడీపీ ఓన్లీ జనసేన టీడీపీకి సపోర్ట్ మాత్రం చేసింది. జనసేనలోని ఎవరు కూడా నుంచోలే. ఈసారి ఏంటంటే జనసేనలో కూడా సీట్లు కావాలనేసి నుంచున్నారు. అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు ఇప్పుడు వచ్చాయి. అప్పుడు మనస్పర్ధలు ఎందుకు రాలేదంటే డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు అంతే, నుంచోలేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నుంచోవడం వల్ల వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు, జనసేన వాళ్ళకి టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇప్పుడు మనస్పర్ధలు రావడం వలన వాళ్ళే ఓటింగ్ చేసుకోలేరు. ఇప్పుడు పక్కా అదైతే గ్యారెంటీ. అది వాళ్ళు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈసారి నష్టపోవడానికి కూడా గ్యారెంటీ కాదు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారే కాదు, జగన్మోహన్ రెడ్డి బతికున్నంత వరకు కూడా అతనే సీఎం 100% కూడా. అంటే రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు, అవినీతి మయంలో పేరుకుపోయిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు మరి? కాదు, అభివృద్ధి జరగట్లేదు అంటుండ్రు. వాళ్ళు ఎక్కడ చూసారండి? వాళ్ళ ఇంటి పక్కన సొంత గొంతుల్లో చూస్తే అభివృద్ధి తెలుస్తుందండి. తిరగమనండి, విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగమనండి. వైజాగ్ చూడమనండి, ఇప్పుడు మన వైజాగ్ బీచ్ సైడ్ చూడమనండి. ఈ బీచ్ సైడ్ ఇప్పుడు ఎలాగున్నదండి? బీచ్ సైడ్ ఒకప్పుడు ఎలాగున్నదండి? వెళ్ళమనండి, ఒకసారి రాత్రిపూట వెళ్ళమనండి. ఎలాగుందండి అది? లైట్లు గీట్లు జగ్జిగ్లు ఆడుతుంది వైజాగ్ బీచ్. ఒకసారి చూడమనండి వెళ్ళి కళ్ళతోటి. ఇంట్లో పడుకోవడం కాదు, తిరిగితే తెలుస్తుంది అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందా లేదా అనేది. ఇంట్లో కూర్చొని అభివృద్ధి జరగలేదంటే ఎలాగవుతుందండి? అది కరెక్ట్ కాదు కదా. అది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పుడు వరకు మనం వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూసాం, గతంలో టీడీపీ పరిపాలన చూసాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు వైసీపీ రావాలనుకుంటున్నాం? మరి పేద ధనికుల మధ్య పోరాటాలు, యోధులు గీదులు ఎన్నో మంది ఏవో చేశారు. 14 సంవత్సరాలు ఆయన చేశారన్నారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందన్నారు. పథకాలు పేదోడికి ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ డబ్బు తినాలంటే ఆ గవర్నమెంట్ శాఖలో పనిచేస్తేనే ఆ గవర్నమెంట్ డబ్బు తినాలనుకుంటాం. కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ డబ్బు ప్రతి పేదవాడికి ఏదో రూప పథకంలో వస్తుంది. కాబట్టి పేదవాడు అనేది ఈరోజు బతుకుతున్నాడు. కాబట్టి మన కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఏ రోజైనా సరే మళ్ళీ అలాంటి విపత్తు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ ఆయన మనం గెలిపించుకుంటాం, ఈ పేదవాడు బతుకుతాడనే సంకల్పంతో దృఢత్వంతో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావాలని, జగన్ గారు సీఎం అవ్వాలని మా పేదవాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు యూత్. అంటే యూత్ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలు తరలి వెళ్ళిపోతున్నారు. సో ఆ పక్క అభివృద్ధి సంక్షేమాలు పేరు చెప్తున్నారు కానీ మాటల వరకే పరిమితం అయిపోయి కానీ అవి ఆచరణలోకి రాలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం చేసుకుందాం ఏదైనా కాలేజీలో చదువుకొని పార్ట్ టైం చేసుకుందాం అంటే ఎన్నాళ్ళు ఎస్టీడీ బూతుల్లో ఉండేది 2100 ఎంతో వచ్చేది ఒక 5 సంవత్సరాల కిందట లేదంటే 10 సంవత్సరాల కింద. ఇప్పుడు అదే పార్ట్ టైం వ్యవస్థను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థగా తీసుకొచ్చి ఒక ఇంటికి ద్వారాగా ప్రతి పథకం ఇంటికి వెళ్తుందంటే గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదంటే ఏదైనా పిల్లలకి చదువు కోసం ఏదైనా కావాలన్నా సరే ప్రతిదీ వాలంటీర్తో పెట్టుకుంటే ప్రతిదీ వస్తుంది. అది జాబ్ కాదా? 3 లక్షల జాబులు తీసాడు, జాబ్ కాదా? 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు. 1వ తారీఖు నుండి 1వ తారీఖు తెల్లవారే పెన్షన్ పంచి మళ్ళీ ఆవిడ మళ్ళీ వేరే జాబ్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి హౌస్ వైఫ్గా ఉండిపోవచ్చు. ఆ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి వంట చేసుకోవచ్చు, పిల్లలకి అన్నీ చేసుకోవచ్చు, స్కూల్కి పంపించవచ్చు. అలాంటిది ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక 5,000 గౌరవ వేతనం ఇస్తున్నారంటే మరి అది జాబ్ కాదా? సచివాలయాలు కట్టి రాష్ట్రంలో దగ్గర 1,300-1,500 సచివాలయాలు కట్టారు. అందులో ఎన్నో వేల మందికి జాబులు తీశారు. అది జాబ్ కాదా? అది గవర్నమెంట్ కాదా? ఇంకేం కావాలి? ఇప్పుడు కరోనా 2.5 సంవత్సరాలు ఒక కంపెనీ, ఒక ప్రాజెక్ట్, ఏదో పెద్ద సంస్థ ఉంటుంది. ఆ సంస్థే కుదేలు అయిపోయిందంటే ఆ రంగాన్ని మళ్ళీ రీబూస్ట్ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఒక ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే పక్కన పెట్టేసిన కారు ఒక 5 సంవత్సరాల కారు పక్కన పెడితే దాన్ని చేయాలంటే ఒక 10 రోజులు 15 రోజులు మెకానిక్ షెడ్లో పెడితేనే మళ్ళీ అది ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. 2.5 సంవత్సరాలు కరోనాతో ప్రతి ఒక్కరు ఇది అంటున్నారు, ఇది వచ్చింది అది వచ్చింది అలాగొచ్చింది అని ఇది అంటున్నారు. కరోనాని ఎవ్వరూ ఎదుర్కోవట్లేదు. దేశం మొత్తం మీద జగన్ ఇలా ట్రోలింగ్ చేశారో తప్ప పారాసిటమాల్ వేసుకోమన్నారు, అది వేసుకోమన్నారు. లాస్ట్కి ఏటైంది? అదే పారాసిటమాల్ మందు అయింది, అదే అయ్యింది. జగన్ చెప్పినవన్నీ చేస్తున్నారు. మా పేదవాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు చెప్పండి, ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మనం వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చూసాం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఏపీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వచ్చిన పథకాల గురించి ఆలోచించండి ఒకసారి. ఏ పథకం ఇప్పుడు ఎవరైనా లైన్ వాళ్ళు చదువుకుంటున్నారంటే ఎలా చదువుకున్నాం? ఓన్లీ జగనన్న వల్లే. విద్యాదేవన, నెక్స్ట్ అమ్మఒడి, ఇలాంటి చాలా పెట్టారు. ఒక ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చేయాలనుకో
కటిక పేదస్తులు వాళ్ళు చదవాలనుకుంటే ఎలా చదవగలరు? మన జగనన్న ఇచ్చిన అభివృద్ధి వల్లే వాళ్ళు ఇప్పుడు దాకా పూర్తి చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు మరి ఉమ్మడి పొత్తులతో వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మొత్తం పొత్తులతో వస్తున్నాయి. ఇంతకన్నా మంచి పథకాలు మేము ఇస్తాం, సూపర్ 6 అని కొన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాం. ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడతాం, ఇంకా మంచి పథకాలు మేము ప్రవేశపెడతాం. ఈసారి ఎలాగైనా సరే జగన్ ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? మరి ఉమ్మడిగా రావడానికి దేనికి కారణం? బోల్డ్ పథకాలు పెడతా అంటున్నారు కదా, సింగిల్గా రావచ్చు కదా. పని వాళ్ళు పథకాలు పెడతాం అంటున్నారు, బోల్డ్ పథకాలు జగన్ మీద బాగా పెడతాం అన్నప్పుడు వీళ్ళందరూ కలిసినందుకు నీ సత్తా నీది ఉన్నప్పుడు నువ్వు సింగిల్గా రా. అలాంటి సత్తా లేదు కాబట్టి ఉమ్మడిగా వస్తున్నారు తప్ప కానీ వీళ్ళు జగన్ మీద చేయడానికి సింగిల్గా రమ్మని ఎవరు. కానీ ఒక్కడితో ముగ్గురు పోరాడడం అనేది చాలా ఇది మాట. 1 man ఆర్మీ జగన్. నెక్స్ట్ జగన్ రావాలనుకుంటున్నారు. జగన్ వస్తేనే ఇప్పుడు విద్యా ఇలాంటివన్నీ సంస్థలన్నీ బాగా ఇదవుతుంది అన్నమాట. బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక బోర్డు స్కూల్లో చదువుతుంది, ఎన్నాళ్ళు 5th class ఇంగ్లీష్ మీడియం ఎలాంటిది ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది అన్నది ఉన్నది. అది